ఒక యాక్ట్ తీసుకురావాలని ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయాల. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలా మంది బహిరంగంగా, అదేవిధంగా పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు. అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్ తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి, లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని, భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా చిన్నకారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ ని మార్చివేసిన విషయం మనకు కూడా తెలిసిందే.